ప్రతి ప్రభు దినము దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి, స్తుతియాగం చేయాలి, ఆరాధించాలి. అందుకే సంఘంగా కూడి ప్రభుదినం ఆరాధించాలని, ఆ సంఘము క్రీస్తుదని, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అని. సంఘాని కోసం ప్రాణం పెట్టింది ఎవరు? సంఘానికి కొరకు రక్తం చిందించింది ఎవరు? క్రీస్తు. కాబట్టి సంఘం ఎవరిది? క్రీస్తు సంఘం. మాది వేరే వాళ్ళకి ఇవ్వడానికి తండ్రి ఆజ్ఞాపించలేదు, ఇష్టపడలేదు. మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎవరి పేరు పెట్టుకుంటాం? మన పేరు, మనకు సంబంధించిన వాళ్ళ పేరు పెట్టుకుంటాం, మన కష్టార్జితం. తాజ్మహల్ కట్టింది ఎవరు? షాజహాన్ కదా, కట్టించింది ఆయన మొత్తం. దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేస్త్రులు ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. ఎలక్ట్రీషియన్స్ కూడా ఉన్నారు. సార్ ఇంత అందంగా కట్టానని ఒక మెయిన్ మేస్త్రి వచ్చి ఈ తాజ్మహల్ నా పేరు పెట్టాడు సార్ అని అంటే ఎలా ఉంటుంది? చూస్తేనే ఎంత కళ్ళు చెదిరిపోయే విధంగా ఉంటుంది తాజ్మహల్. మనం డైరెక్ట్గా ఫోటోలో చూసేదానికన్నా డైరెక్ట్గా దూరం లాంగ్ నుంచి చూసి చాలా అద్భుతంగా ఉంది అది. మేస్త్రి వచ్చి సార్ ఇంతగా కట్టారు కదా నా పేరు పెట్టారు సార్ అంటే ఆయన అంటాడా? ఏమంటాడో మీకు తెలుసు. పెయింటర్ వచ్చి ఇంత గొప్పగా పెయింట్ చేశారు సార్ నా పేరు పెట్టారండి తాజ్మహల్ అంటే ఎలా ఉంటుంది? ఎలక్ట్రీషియన్ అదేవిధంగా నైట్ చూస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుందో, అందంగా ఉంటుందో. ఈ వీటికన్నిటి కారణం ఎవరు సార్? నేనే సార్, ఎలక్ట్రీషియన్ సార్, నా పేరు పెట్టాడు సార్ అంటే ఏం బాగుంటుంది. అందుకని ఏమంటాడో చూడండి. ఒకవేళ అలా ఎవరైనా అనుకుంటే సంఘం విషయంలో కూడా ఎవరైనా అనుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రాయించాడో ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం, లేకపోతే 5వ వచనం నుంచి చూద్దామండి. అయ్యా 4 నుంచి చూద్దాం. ఒకడు ఏమంటున్నాడు? నేను పౌలు వాడును, నేను పౌలు సంఘం అంటాడు ఒకడు. ఇంకోటి ఏమంటాడు? మరొకడు నేను అపోల్లో వాడిని చెప్పుచున్నాడు. ఇలా చెప్పుకున్నప్పుడు ఎవరైనా నేను పౌలు సంఘమో, నేను అపోల్లో సంఘమో అని చెప్పుకున్నప్పుడంతా మనుషులు ఎలాంటి మనుషులు అంట? ప్రకృతి సంబంధులైన మనుషులు గారా భౌతిక సంబంధంగా ఆలోచిస్తున్నారు వీళ్ళు. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? కాబట్టి పెయింటర్ ఎవరు? కార్పెంటర్ ఎవరు? మేస్త్రి ఎవరు? వీళ్ళందరూ ఎవరు? పరిచయం చేసిన వాళ్ళు, పరిచారకులే. పేతురు అనొచ్చు, అయ్యా 3000 మందితో నేను సంఘం స్టార్ట్ చేశాను, కాబట్టి సంఘానికి ఎవరి పేరు పెట్టండి? పేతురు సంఘం పెట్టండి అయ్యా అంటే ఏం బాగుంటుంది? వాళ్ళ గురించి ఏమన్నాడు? మీరు పరిచారకులు అందరికీ, మీరెవరు రక్తం చిందించలేదు, ప్రాణం పెట్టలేదు. చదవండి ఇంకా. పరిచారకులే కదా. కాబట్టి ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు ఏం చేశారు? విశ్వసించితిరి. నేను నాటితిని. పౌలు చెప్తున్నాడు, నేను నాటాను అంటే బాప్తిజం ఇచ్చాను. అపోల్లో నీళ్లు పోసాడు, నీళ్లు పోయేటువంటి బాప్తిజం పొందిన తర్వాత బోధించడము. వృద్ధి కలుగు చేసింది ఎవరు? నాటేవాడిది ఏమి లేదు, ఈడ నీళ్లు పోసేవాడిది ఏమి లేదు. వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వాడిలోనైనాను నీళ్లు పోయి వాళ్ళనైనాను ఏమీ లేదు. నాటే వాళ్ళలో ఏమి లేదు, నీళ్లు పోసే వాళ్ళు ఏమి లేదు, పెయింటర్లు ఏమి లేదు, మేస్త్రీలో ఏమి లేదు, కార్పెంటర్లో ఏమీ లేదు, ఎలక్ట్రీషియన్లో ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళందరి గురించి ఏం చెప్పాడు? పరిచారకులే కదా అన్నాడు. ఇంకా చదవండి. అయ్యా నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకును. కార్పెంటర్కి జీతం, ఎలక్ట్రీషియన్ జీతం, పెయింటర్కి జీతం, మేస్త్రులందరికీ జీతం. జీతం మీకు ఏ రోజుకి ఆ రోజు ఏమి ఇచ్చేసాను? జీతం ఇచ్చేసాను కదా. మేము దేవుని జత పరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు.
మేము దేవుని వ్యవసాయం చేసే వాళ్ళం అంటున్నాడు పౌలు. సంఘము దేవుని గృహమునై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరు పడితే వాళ్ళ పేరు పెట్టుకోవడానికి వీలు లేదని బైబిల్ చెప్తోంది, నేను చెప్పట్లేదు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతారని చెప్పింది పౌలా, పేతురా, యోహానా? చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని చెప్పింది ఎవరు? ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ప్రభువుది, యేసు ప్రభువుది. అందువలన మనము సంఘంలో ఆరాధించేటప్పుడు అది క్రీస్తు సంఘమే ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే రోమ 16:10 ఒకే ఒకసారి బైబిల్లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. బైబిల్లో ఉండేది ఒకే ఒక సంఘం, అది క్రీస్తు సంఘం. ఆ సంఘ సభ్యుడిగా మనం అయినందుకు దేవునికి స్తోత్రం.